So, good evening, dear students of grade 10. So, finally, the day has been arrived to attempt the AP State Board public examinations of grade 10. So, throughout the state of Andhra Pradesh. So, ఫైనల్గా మనం ఈ 2025-2026 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి 10th క్లాస్ స్టూడెంట్ చాలా సంవత్సరం అంతా కూడా చాలా శ్రమించడం జరిగింది. అలాగే మీకు చదువు చెప్పినటువంటి మీ గురువులు, మీ ప్రిన్సిపల్స్ అండ్ అలాగే హెడ్ మాస్టర్స్ అండ్ అలాగే టీచర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా స్టూడెంట్స్ సో మీరు ఎంతో రుణపడి ఉండాలి. అంతకంటే ముందు మిమ్మల్ని కని పెంచి ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఒక స్కూల్ స్టేజ్కి చివరి దశ అయినటువంటి 10th క్లాస్ వరకు తీసుకొచ్చినటువంటి మీ తల్లిదండ్రులకు కూడా మీరు ఎంతో రుణపడి ఉండాలన్నమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే ఫైనల్లీ మనం ఏదైతే సంవత్సరం అంతా కష్టపడ్డారో సో డే 1 దగ్గర నుంచి టిల్ ఈ మార్చ్ 16th వరకు కూడా పాపం ప్రతిరోజు స్టడీ అవర్స్, ఎక్స్ట్రా క్లాసెస్ అండ్ అలాగే ఎక్స్ట్రా టైం పీరియడ్స్ పాపం ఎంతో సాక్రిఫైస్ చేస్తూ అలాగే మీ టీచర్స్కి మీరు సపోర్ట్గా ఉంటూ సో మీ యొక్క శ్రమ, మీ యొక్క హార్డ్ వర్క్కి ఫైనల్గా మనం చెక్ పెట్టే టైం వచ్చిందనమాట. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద గ్రేడ్ 10 పబ్లిక్ ఎగ్జామినేషన్. సో అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ let me wish you all the best to all the students of grade 10 throughout the state of Andhra Pradesh who are going to attempt the public examinations of AP State Board 2025-2026. Okay, so wish you all the best. గాడ్ బ్లెస్ యూ ఆల్. అయితే బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ అలాగే ఫ్యూ ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అండ్ అలాగే ఫ్యూ ఇంపార్టెంట్ మోటివేషన్స్ అన్నవి కొన్ని ఒక 3 to 4 minutesలో మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఏంటంటే ఒక 3 to 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వినడానికి ప్రయత్నించండి. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇట్ మే బీ, అంటే మీరు రాసినటువంటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, సో వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ మే బీ, ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఈజ్ ప్రతి సబ్జెక్ట్లో కూడా మీరు ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ బ్లూ ప్రింట్ తెలుసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క స్టేట్ బోర్డులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ యొక్క ప్రతి సబ్జెక్ట్కి బ్లూ ప్రింట్ తెలుసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఆ బ్లూ ప్రింట్లో మీకు ఏం తెలుస్తుంది అంటే ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ అనేది వస్తుంది, అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చనా లేదా 4 మార్క్స్ క్వశ్చనా లేదా 3 మార్క్స్ క్వశ్చన్ లేదా 2 మార్క్స్ 1 మార్క్ అనేది మీకు ఒక క్లియర్ ఐడియా ఉండాలన్నమాట. ఓకే, ఆ క్లియర్ ఐడియా ఉంది అంటే ఒక 20% ఆఫ్ ద ప్లాన్ మీకు సక్సెస్ అయినట్టు అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ స్టూడెంట్ మీకు తెలియాల్సింది మీ యొక్క సబ్జెక్ట్లో బ్లూ ప్రింట్ యొక్క వెయిటేజ్ అనమాట. అంటే ఏ చాప్టర్ నుంచి లేదా ఏ లెసన్ నుంచి ఎంత పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నవి రావడం జరుగుతుంది. ఓకే, ఈ బ్లూ ప్రింట్ అనేది మీకు మీ గ్రిప్లో ఉండాలి. మీ గ్రిప్లో కనుక ఉంది అంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్ పేపర్ని మీరు ఈజీగా మీ కంట్రోల్లోకి మీరు తెచ్చుకోగలరు అనమాట. సో ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్తానంటే బ్లూ ప్రింట్ తరోగా ఉండండి. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే లాస్ట్ మినిట్ వరకు టెన్షన్గా చదవాల్సిన అవసరం లేదు, కంగారు పడద్దు. ఓకే, ఖచ్చితంగా బ్లూ ప్రింట్ అన్నది మీకు తెలియాలి. తెలిస్తే 20% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అనేది మీ కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే, ఇకపోతే సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ హాల్లో, ఫస్ట్ 5 to 8 minutes పర్లేదు, నష్టం ఏమీ లేదు. ఒక ఫస్ట్ 5 to 8 minutes అవసరమైతే 10 minutes వరకు తీసుకోండి. క్వశ్చన్ పేపర్ని తరువుగా చదవండి. అంటే ఏ రోమన్లో ఏమి ఇస్తున్నాడు, అంటే మనం చదివిన ఎంతవరకు ఉన్నాయి, అంటే బ్లూ ప్రింట్ ప్రకారంగా పేపర్ అనేది డిజైన్ చేయబడిందా లేదా, అంటే మీరు ఆల్రెడీ బ్లూ ప్రింట్ తెలుసుకున్నారు కాబట్టి ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ని తరోగా ఒక 5 to 8 minutes అవసరమైతే 10 minutes వరకు తీసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ రామన్ని ఒకసారి స్టడీ చేయండి. ఏ రామన్ ఎలా ఇచ్చాడు, మనం ఏ విధంగా ఫేస్ చేయాలి. సో ఈ ఫస్ట్ 2 రామన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫస్ట్ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి బ్లూ ప్రింట్, ఇంకోటి తరో రీడింగ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, ఈ రెండు కనుక మీరు ఫాలో అవ్వగలిగితే ఏ సబ్జెక్ట్ అయినా ఒక 30% మీరు అక్కడ సక్సెస్ అయిపోయినట్టే. ఓకే, ఇంకా మీ రిజల్ట్ గురించి ఆలోచించక్కర్లా. ఓకే, ఫస్ట్ మీకు చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ బ్లూ ప్రింట్స్ తెలియాలి. సెకండ్, ఆ క్వశ్చన్ పేపర్ని ఒక 8 to 10 minutes స్టడీ చేసినప్పుడు బ్లూ ప్రింట్ ప్రకారంగా అది ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోండి. ఈ రెండు చెక్ చేసినప్పుడు మీకు తెలియకుండానే ఆటోమేటిక్
ఆటోమేటిక్గా ఒక 30-40% కాన్ఫిడెన్స్ అనేది మీలో రావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, సో టెన్షన్ పడొద్దు. సో టెన్షన్ పడితే టెన్షన్ కాస్త ఎక్స్టెన్షన్ అవుతుంది తప్ప డిటెన్షన్ అవ్వదు. కాబట్టి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏ కార్నర్లో కూడా టెన్షన్ పడొద్దు. సో మీకు ఇష్టమైనటువంటి ఆ దైవ నామస్మరణ చేసుకుంటే ఎగ్జామ్ రాయండి. అలాగే మీ తల్లిదండ్రులు, గురువుల యొక్క శ్రమను కూడా గుర్తించి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని చివరి రోజు వరకు మీకు అండగా నిలిచారు. సో వాళ్ళందరికీ కూడా మీరు ఎంతో కూడా రుణపడి ఉండాలి. కాబట్టి సో ఈ 2 పాయింట్స్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకుని, ఒకటి బ్లూ ప్రింట్ అండ్ అలాగే థరో రీడింగ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏం చెప్పబోతున్నానంటే, క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది, అంటే ఏ రామన్ ఎలా ఇచ్చాడు అని. తర్వాత మీకు ఏ రామన్ అయితే ఈజీగా ఉందో ఫస్ట్ అది స్టార్ట్ చేయండి. లైన్లోనే రాయాలి, లైన్లోనే వెళ్ళాలని రూల్ లేదు. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి రామను క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా మీ యొక్క బుక్లెట్లో రిప్రజెంట్ చేయాలన్నమాట. కాబట్టి థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు క్వశ్చన్ పేపర్ తరోగా చదివిన తర్వాత మీకు ద బెస్ట్ ఆ క్వశ్చన్ పేపర్లో ఏ రామన్లో మీరు పెర్ఫెక్ట్గా ఉన్నారో ఫస్ట్ ఆ రామన్తో స్టార్ట్ చేయండి. బట్ స్టార్ట్ చేసినటువంటి రామన్ పెర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఎక్కడ కూడా టెన్షన్ పడద్దు. ఫస్ట్ బ్లూ ప్రింట్ తెలుసుకోండి, తర్వాత క్వశ్చన్ పేపర్ బాగా స్టడీ చేయండి, అంటే రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాత మీకంటూ ఒక ఏ రామన్తో స్టార్ట్ చేస్తే బాగుంటుందన్న ఫీలింగ్ మీకు వస్తుంది. కాబట్టి ఆ రామన్తోనే మీరు ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయండి. వన్స్ ఆ రామన్ కనుక స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం దాన్ని పెర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. అలాగే ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, టైం ఫ్యాక్టర్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓకే, టైం ఫ్యాక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ హిందీకి సోషల్కి టైం అనేది సరిపోదు. ఎందుకంటే సోషల్లో లెందియస్ట్ ఆన్సర్స్ ఉంటాయి, హిందీలో కూడా కొంచెం స్లోగా దాని యొక్క కంటెంట్ మొత్తం కవర్ చేయాలి. కాబట్టి సో హిందీకి సోషల్తో పాటు రిమైనింగ్ సబ్జెక్ట్స్కి కూడా టైం ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవసరమైతే అదే చెప్పాను కదా, మీకు ఏ రామన్ అయితే ఈజీగా ఉందో అది కొంచెం ఫాస్ట్గా అవ్వజేయడానికి ట్రై చేసి, కొంచెం మోడరేట్గా డిఫికల్ట్గా ఉన్న రామన్కి కొంచెం టైం అనేది ఎక్కువ కేటాయించుకోండి. ఓకే, సో టైం ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కావాలి అనుకుంటే, మీకు ఫ్లెక్సిబుల్గా కావాలి అనుకుంటే ప్రతి రామన్కి ఇంత టైం అనేది కేటాయించేసుకోండి ముందే. ఓకే, టైం ఫ్యాక్టర్ ఒకటి ఇంపార్టెంట్. అలాగే ఏ రామన్ అయితే మీరు బాగా ఎక్స్ట్రీమ్లీ అబ్నార్మల్గా ఉన్నారో ఆ రామన్ స్టార్ట్ చేయండి. అండ్ అలాగే క్వశ్చన్ పేపర్ తరువుగా చదవండి. తర్వాత బ్లూ ప్రింట్ తెలుసుకోండి. ఓకే, తర్వాత ఎగ్జామ్ బుక్లెట్ ఎగ్జామ్ ఇంకా మనకి 5 to 6 మినిట్స్లో అయిపోతుంది కనుక ఒక లాస్ట్ 3 మినిట్స్ రాయడం ఆపేయండి, తప్పులేదు. ఆ లాస్ట్ 3 మినిట్స్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఏ క్రాస్ చెక్ చేసుకోవాలి? బ్లూ ప్రింట్ ప్రకారంగా అది కవర్ అయింది కాబట్టి మీరు రామన్ నెంబర్స్, క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా వేశారా. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా రాసిన ఒకవేళ రామన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ వేయకపోతే అది వ్యాలిడ్ అయ్యే ఛాన్సెస్ లేవు. కాబట్టి రామన్ నెంబర్స్, క్వశ్చన్ నెంబర్స్ ఒకవేళ ఏమైనా స్ట్రైక్ అవుట్స్ కనుక ఉంటే వాటిని పెన్సిల్తో స్ట్రైక్ అవుట్ చేసి ఇన్విజిలేటర్ చేత సైన్ చేయించుకోండి. ఓకే, సో టైం ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే క్రాస్ చెకింగ్ లాస్ట్ 2 మినిట్స్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఆ 2 మినిట్స్లో కూడా మీరు బాగా క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే టెన్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పడద్దు. రామన్ నెంబర్స్, క్వశ్చన్ నెంబర్స్ అనేవి కరెక్ట్గా రిప్రజెంట్ చేయండి. సో నేను చెప్పినటువంటి 4 పాయింట్స్ కూడా మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. ఒకటి బ్లూ ప్రింట్ తరోగా ఉండండి, ఇంకా ఎక్కువగా చదివి శ్రమ తీసుకోవద్దు. ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్ టైం తక్కువ ఉంది కాబట్టి ప్రతి సబ్జెక్టు బ్లూ ప్రింట్ ప్రకారంగా చూసేసుకోండి. బ్లూ ప్రింట్ అయిపోయిన తర్వాత రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ తరోగా స్టడీ చేయండి. తద్వారా మీకు ఒక 20% కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత ఏ రామన్లో మీరు ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఉన్నారో ఆ రామన్తో స్టార్ట్ చేయండి, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. తర్వాత టైం ఫ్యాక్టర్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. తర్వాత క్వశ్చన్ నెంబర్స్, రామన్ నెంబర్స్ చెక్ చేసుకుంటూ ఒకవేళ మీకు ఎక్కడైనా స్ట్రైక్ అవుట్స్ కానీ ఏమైనా వస్తే అవి స్ట్రైక్ అవుట్స్ చేసి ఇన్విజిలేటర్ చేత సైన్ చేయించుకోండి. సో అలాగే ఎక్కడ కూడా టెన్షన్ పడద్దు. సో టెన్షన్ పడితే టెన్షన్ ఎక్స్టెన్షన్ అవుతుంది తప్ప డిటెన్షన్ అవ్వదు. సో ఫైనల్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందరూ కూడా బాగా రాయాలి, మంచి రిజల్ట్ రావాలి, ప్రతి స్కూలు కూడా సక్సెస్ అవ్వాలి, ప్రతి ఒక్క ఇంట్లో కూడా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.